మేడం నమస్తే అండి. మరి రోజున గుడివాడ అమర్నాథ్ గారు హోంమంత్రి అనిత గారి మీద తీవ్ర విమర్శలు చేస్తూ ఉన్నారు. ఈ రోజున ఆవిడ బాడీ షేమింగ్స్ గురించి మాట్లాడుతూ మేకప్ వేసుకునే మంత్రి ఎవరు ఉన్నారంటే అది అనిత అని చెప్పి అమర్నాథ్ మాట్లాడుతున్నారు. అసలు ఎలా చూడొచ్చు గట ఐటీ శాఖ మంత్రి చేసిన వ్యాఖ్యలను? అసలు గుడివాడ అమర్నాథ్ అనేది అతను ఒక మనిషి కాదు, ఒక మనిషిలా ప్రవర్తించేటువంటి మాటలు కావి. తన భార్య కూడా ఒక మహిళే, తనకు కూతురు ఉన్నారు ఒక మహిళ. అంటే ఒక మహిళను విమర్శిస్తున్న తన భార్యలను కూడా విమర్శించుకున్నట్టు లెక్క అర్థం చేసుకోవాలి. అసలు మీ జగన్మోహన్ రెడ్డి మీకు నేర్పించిందే అరాచకం. మీ అరాచకం వల్లనే మీరు బ్రతుకుతున్నారు. కానీ ఒక పరంగా మీరు మాట్లాడటం అనేది కూడా చాలా ఖండిస్తున్నాం. ఈ మహిళలు అందరం కూడా ఖండించడం కారణం ఏంటంటే నువ్వు మాట్లాడటం అనేది చాలా పొరపాటు అనేది. ఈరోజు నువ్వు మాట్లాడాలని నీ వరకే నువ్వు సమర్థించుకుంటున్నావు. కానీ ఉన్నటువంటి మహిళలందరూ కూడా తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. అసలు ఏ చీర కట్టుకున్నారో, ఏ మేకప్ వేసుకున్నారో ఏదనేది నీకు అనవసరం. అసలు మాట్లాడుతున్నారా లేదా, పరిపాలన ఎలాగుందా లేదని అది చూసుకోవాలి. మీరు అంచేపన్న కూడా 11 సీట్లు ఇచ్చేసి మిమ్మల్ని పక్కన కూర్చోబెట్టినప్పుడు కూడా మీకు కొంచెం అనేది జ్ఞానం అనేది మీ ప్రభుత్వానికి లేదు. మీరు ప్రజల్లోకి వచ్చి అభివృద్ధి చేస్తున్నారా లేదా అనేది మీరు చూసుకోవాలి. ముందు మీరు ప్రజల్లోకి రాకుండా అభివృద్ధి చేస్తున్నారా లేదా చూసుకోకుండా మీరు అంతసేపున్నా కూడా ఏసీలో కూర్చొని ఎవరిని ఎలా మాట్లాడుతున్నాను అనేది ముందు అది మీరు నేర్చుకోండి. ఇంగితగానానికి మీకు వదిలేస్తున్నాం. మీరు ఎలా మాట్లాడాలి ముందు మీ జగన్మోహన్ దగ్గర నుంచి మీరు నేర్చుకోవాల్సిన సబ్జెక్టు. అంటే ఇక్కడ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ ఎమ్మెల్యేలంతా కూడా మహిళలకి మీద చిత్తశుద్ధి ఉన్న ప్రభుత్వం మాది, మహిళలకి పెద్ద పెట్టేసిన ప్రభుత్వం మాది అంటూ ఒక పక్కన, మరో పక్కన ఈ విధంగా మహిళలకి విమర్శించే ఈ విధంగా తక్కువ చేసి మాట్లాడటం, ఈ మేకప్ గురించి మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు జగన్మోహన్ రెడ్డికి అనేది ఉంటే కదండి, జగన్మోహన్ రెడ్డికి తల్లిని చెల్లిని బయట నెట్టేస్తాడు. అసలు జగన్మోహన్ రెడ్డికి అనేది జగన్మోహన్ రెడ్డికి కూడా 2 కూతుళ్ళు ఉన్నారు. తనకు భార్య కూడా ఒక మహిళ, ఒక మహిళ, 2 కూతుళ్ళు మహిళలు. ఎక్కడో చదివిస్తున్నావు నువ్వు. నీ కూతుళ్ళు కూడా రేపొద్దు నా తండ్రి ఏంటి ఇలా మాట్లాడుతున్నారు, రేపొద్దు మేము ఎలాగ చదువుకోవాలి, నా తండ్రి గురించి ఇవాళ కాలేజీల్లో కూడా ఎక్కడైనా కూడా మాట్లాడితే మేము మా తండ్రి గురించి ఎలా చెప్పుకోవాలి అని ఇవాళ నీ పిల్లలు నీ భార్య బాధపడుతున్నారు. ఇవాళ ఎలక్షన్ టైంలో నీ తల్లిని ప్రసారించుకున్నావు, ఎలక్షన్ టైంలో నీ చెల్లిని చేసుకున్నావు. ఇవాళ నీ తల్లి నీకు కుదరట్లేదు, నీ చెల్లి కుదరట్లేదు. ఇవాళ నీ ఇంట్లో వాళ్ళే నీకు వ్యతిరేకతం చేస్తున్నారు. కనీసం మీ ఎమ్మెల్యేలకు కూడా మాట్లాడటం అనేది మాట్లాడటం అనేది నేర్పించుకోండి. ముందు మీరు ఎంతసేపు ఉన్నా కూడా యువకులను విమర్శించుకోవడం ఒకటి, ఈ గన్ను ఒకటి, కోడికత్తులు ఒకటి, ఈ డ్రామాలు తప్పక మీరు ఏమి కూడా ప్రజల్లోకి వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకున్నటువంటి జ్ఞానం అనేది మీలో లేదు. ఎంతసేపు మహిళల నుంచి వచ్చడం తప్పక రెండో అభివృద్ధి అనేది మీకు చేత కావట్లేదు. అభివృద్ధి చేసి చూసిన వాళ్ళని మీరు నేర్చుకోండి. ఖబర్దారు ఇప్పుడే చెప్తున్నాం, గుడ్డు పగలు కొట్టండి, నీ తలకాయ కూడా రేపు పగలు కొడతాం, మహిళలను కూడా ఎదురు తిరుగుతాం. ఇవాళ మహిళ అనేది అనిత మేడం కానీ ఒకటే కాదండి, కోట్ల మంది మహిళలు అన్నటువంటి విమర్శనం ఇవాళ వస్తుంది. మేము ఎంతసేపున్నా కూడా మా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గారు, మా నారా చంద్రబాబు నాయుడు గారు కానీ కూడా ప్రభుత్వం కూడా మీరు ఆలోచించండి అంటున్నారు కాబట్టి మేము ఆలోచిస్తున్నాం. కానీ మహిళలు ఎదురు తిరుగుతాం మటుకు నీ భూస్థాపన చేస్తాము, భూలోకానికి అనగతొక్కుతాము మీ వైసీ ప్రభుత్వాన్ని కూడా ఒకసారి మీరు గుర్తుపెట్టుకొని మాట్లాడితే మంచి అని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. అంటే ఇక్కడ రేపు జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టాక ఎవరిని వదిలిపెట్టము, వచ్చాక అందరినీ రఫాడిస్తాం, పేకకొస్తాం, రప్ప అంటున్నారు. మరి ఈ రోజున మహిళలు కూడా ఈ విధంగా మాట్లాడటం అంటే జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ కార్యకర్తలు కానీ అసలు మహిళల మీద ఎలాంటి ఇది ఉందనుకోవచ్చు అండి? అసలు ఒక మహిళగా దాని మీద మీ రియాక్షన్ ఏంటి? అసలు నేను గెలిపిస్తే కదా నువ్వు రపరపాడటానికి. ఇప్పుడు నిన్ను మహిళలు అనేది నేను గెలిపిస్తే నువ్వు సీఎం అయిన తర్వాత నువ్వు రపరపాడతావు. అసలు నువ్వు ఇప్పుడే రపరప చేసేస్తాను, అందరు నరుక్కుంటూ వెళ్ళిపోతాను అన్నావు. నీకు ఎవరు అధికారం ఇస్తున్నారు? రేపొద్దు నీకు అధికారం ఇచ్చేసి నేను ఎక్కడ కూర్చోబెడతారు సీఎంగా? నువ్వు కళ్ళగా అన్నావు, నువ్వు కళ్ళ అనుకుని జగన్మోహన్ రెడ్డి నీ పరిపాలన చాతగాని పరిపాలన కాబట్టి నీకు ప్రజలు కూడా 11 మంది సీట్లు ఇచ్చి నీ పక్కన కూర్చోబెట్టారు. అది ఒక గుర్తుపెట్టుకొని పరిపాలన చేస్తే చాతనైతే పరిపాలన చేయి, చాత కాబట్టి మళ్ళీ కూడా మూసుకొని అక్కడ కూర్చో. అంటే అసలు రేపు జరగబోయే ఎలక్షన్స్లో మహిళ మమ్మల్ని పెద్ద పెట్టేసి గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి కూడా అంటున్నారన్నమాట. నిజమేనా అది? మహిళగా మీ రియాక్షన్ ఏంటి అసలు దాని మీద? అసలు మేమెందుకు గెలిపిస్తామండి? మహిళలకి అనేది ఒక విజ్ఞానం అనేది నీకు లేదు. అసలు నువ్వు చదువుకున్నావో లేదో కూడా అర్థం కావట్లా. మహిళలు అంటే సరస్వతి దేవతతో కూడా సమానం మహిళలు అంటే, అమ్మవారితో సమానం మహిళ అంటే. అలాంటి అమ్మవారిని అలాంటి తల్లుల్లో నువ్వు విమర్శిస్తుంటే రేపొద్దున నీకు చీకొడతారు మహిళలు. నిన్ను ఎక్కడ గెలిపించి నీకు ఓట్లేపిచ్చేసి నిన్ను ఎక్కడ పదవి మీద కూర్చోబెడతారు? ఒకసారి ఆలోచించుకో. ఇప్పుడు కూడా మీ మహిళలుగా విమర్శిస్తాం మటుకు నెక్స్ట్ మీకు జరిపోయేది కూడా భూకోళ పాతాలకు తొక్కి మిమ్మల్ని అనందొక్కడమే తప్పక ఇంక రెండోది ఏం చేయలేరు. ఇప్పుడు గడిచిన 2 ఏళ్ల పాలన కూడా
అసలు ఏమీ లేదు, మొత్తం అబద్ధపు మాటలు అబద్ధపు చేష్టలు తప్ప అసలు ప్రజలకు ఉపయోగపడుతున్నాక చంద్రబాబు చేయలేదు. కళ్ళు మూసుకుంటే ఉన్న 3 సంవత్సరాలు అయిపోతే మనమే గెలుస్తామని చెప్పి అంటున్నారు. ముఖ్యంగా ఈ 2 సంవత్సరాల పాలన గురించే మాట్లాడుతున్నారు. ఏంటి అసలు ఎలా ఉందంటారు 2 సంవత్సరాల పరిపాలన? మీ అభిప్రాయం ఏంటి? 5 సంవత్సరాలు నువ్వు పరిపాలన చేసావు. నువ్వు పరిపాలన రాగానే నేను 3,000 ఇస్తానని చెప్పావు ప్రజలకి, అవాతాతలకి 3,000 ఇస్తానని చెప్పి నెలకు 250 రూపాయల కాటు చొప్పున నువ్వు ఇచ్చావు. కానీ కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గారు చెప్పారో 4,000 ఇస్తున్నారు, 4,000 ఇస్తున్నారు, అన్న క్యాంటీన్లు ఇస్తున్నారు, అవాతాతలు పింఛన్లు ఇస్తున్నారు, తల్లికి వందనం. నువ్వు ఆ రోజు అమ్మఒడి ఇస్తానని చెప్పేసి ఒక ఇంట్లో ఒకరికి పిల్లలకి ఇద్దరికి ఇస్తానన్నావు, ఒకరికే ఇచ్చాను అమ్మఒడి. కానీ ఇప్పట్లో తల్లికి వందనం అనేది ఏదైతే కూట ప్రభుత్వం చెప్తున్నారో, ఇంట్లో ఒక కుటుంబానికి 4 ఉన్నా 5 ఉన్నా 6 ఉన్నా కూడా ఆలోచించుకోకుండా తల్లికి వందనం అనేది ఈ ప్రభుత్వం వేస్తుంది. అన్న క్యాంటీన్లు తీసేసి ఆ రోజు నువ్వు సచివాలయానికి ఇచ్చావు. కానీ ఈరోజు అన్న క్యాంటీన్లు పెట్టి ఒక 5 రూపాయలకి కడుపు నిండా భోజనం పెడుతున్నారు అన్న క్యాంటీన్లు. ఇవాళ అన్నదాత సుఖీభవ అని పెడుతున్నారు. దాతలకి రైతులకి కూడా ఇవాళ 20,000 వేస్తున్నారు. పిల్లలకి ఇవాళ లోకేష్ బాబు గారు వచ్చిన తర్వాత స్కూల్లో ప్రైవేట్ స్కూల్ కంటే గవర్నమెంట్ స్కూల్ కూడా బ్రహ్మాండంగా వచ్చి మార్కులు తెచ్చుకొని ఇవాళ పుస్తకాల కానించి బట్టల కానించి పెన్సిల్ కానించి అన్నీ కూడా ఇవాళ లోకేష్ బాబు గారు ఇస్తున్నారు. ఆ రోజు నువ్వు లోకేష్ బాబు గారు ఇవాళ ఒక్క పుట కూడా వేసుకోవట్లా. కానీ ఆ రోజు నువ్వు బెల్టులతో సహా హ్యాండ్ బ్యాగుల మీద పిల్లల బుక్కుల మీద హ్యాండ్ బ్యాగులకి బెల్టులతో సహా నీ పుటా వేసుకున్నావు. నీ పుటాలు వేసుకుని నువ్వు ప్రసారం చేసుకున్నా తప్పక కోట్లు ఖర్చు పెట్టాను తప్పక ఈరోజు ఎక్కడైనా స్కూల్ పిల్లలకు కానీ ఎవరైనా పుటా వేస్తున్నారో చూడండి. ఒకసారి నువ్వు కళ్ళు చేసుకొని చూసుకుంటే బాగుంటుంది. నువ్వు జనాలకు రావాలంటే హెలికాప్టర్లో జరగాలి, పర్దా పట్ల కట్టుకొని బయటికి రావాలి. కానీ జనాలకు వచ్చే ధైర్యం దమ్ము నీకు లేదని జగన్మోహన్ రెడ్డికి నేను తెలియపరుస్తున్నా. అసెంబ్లీ ఎలక్షన్స్ దాకా అవసరం లేదు, రేపు జరగబోయే స్థానిక ఎలక్షన్స్లోనే మా ప్రతిభ ఏంటో చూపిస్తామని చెప్పి అంటున్నారని. ఏంటి దాని మీద? వాళ్ళు ఎక్కడ చూపిస్తారండి? ఇంకా ప్రజల్లో నీకు 11 ఇచ్చారు, రేపు 0 ఇస్తారు. ఇవాళ నువ్వు ఎంతసేపు ఉన్నా కూడా మా గన్ను అంటున్నావు, రప్ప అన్నావు, కోడికత్తి అంటున్నావు, బాబాయ్ హెచ్చకేసి అంటున్నావు. ఇవన్నీ కూడా మీ ప్రభుత్వాలు కూడా నరుక్కోవడం పోవటం తప్పక ప్రజలకు చేసింది ఏమీ లేదు.